రేయ్ అదేంట్రా బండేలా రోడ్డు మీద ఆపేసావు? అటు చూడు. ఓ అప్పుడు ఇంటికి వచ్చేసావా? ఎప్పుడో వచ్చాం. మరి చెప్పొచ్చు కదరా. నీ అబ్బా మడేల్ మోహన్ నాయాల ఇందాక నుంచి దిగు 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 అంటే నువ్వు నీ ఏదో చాటింగ్. సారీ మా వినిపించలేదు. ఎందుకు వినిపిస్తుంది? తమరు బాయ్ ఫ్రెండ్ తో ఓ రొమాంటిక్ చాట్ చేస్తున్నట్టు ఉన్నారు కదా. రే నువ్వు ఆ పిల్లని ఫేక్ అంటే నేను ఒప్పుకోనరా. మామ ఇంటర్మీడియట్లో నేను రోజాతో ఇలానే చాట్ చేసేవాడిరా. తర్వాత అది రాజా అని తెలిసాక చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నా మాట. ఇదంతా కాదురా, నీకు ఆ అమ్మాయి ఫేక్ అని ఎందుకు అనిపిస్తుంది? ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటా బోల్డ్ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో బామ్మకు బాలేదని ఒక లేజీ సాకు చెప్పి తప్పించుకోవటం ఏంటి? హైదరాబాద్లో ఉంటా కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోవడం ఏంటి? అసలు ఇప్పటిదాకా ఆ పిల్ల పర్సనల్ డీటెయిల్స్ కనీసం ఫోటో కూడా నువ్వు చూడకపోవడం ఏంటి? ఏడీడు ఇదే నీ డౌట్ అయితే జస్ట్ 2 రోజులు రా. 2 రోజులు ఆ అమ్మాయిని కలుస్తాను, నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి పడేస్తాను. కలవటమా? పోయినసారి బామ్మకు బాలేదంది, ఈసారి తాత బకెట్ తనేసాడంటది, నువ్వేమో ఎర్రిగొర్రెలాగా నమ్మేస్తావు. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సరేరా అదంతా కాదు, ఆ అమ్మాయి ఫేక్ కాదని ప్రూవ్ చేయడానికి ఇప్పటికిప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు అంటే ఓకేరా, ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడు, నమ్మేస్తా. వీడియో కాల్ అంటే బాగోదేమరా. చూసావా ఆ పిల్ల ఫోన్ ఎత్తదేమో నువ్వు కూడా భయపడుతున్నావు. ఎన్ని చూడలేదు. తేజు కట్ చేసింది. రేయ్ నువ్వు నవ్వకు, చంపేస్తాను. ఆ అమ్మాయి ఏదో బిజీలో ఉండి ఫోన్ ఎత్తకపోయి ఉంటుంది. హలో ఐషు గారు. ఏంటండి ఎప్పుడు లేని వీడియో కాల్? బై మిస్టేకా? బై మిస్టేక్ కాదు అంటే మీరేమైనా కోప్పడతారా? కోపడ్ను గానీ ఎప్పుడు లేని వీడియో కాల్ ఎందుకు చేశారని అడుగుతా. అంటే ఏం లేదు, మనం ఎప్పుడు ఫేసులు చూసుకోలేదు కదా, ఒకసారి చూసుకుందామని. ఏంటి సడన్గా ఏమీ కాదు, అంటే మీ వాట్సాప్ డీపీ లేదు, ఇన్స్టాగ్రామ్ వాడట్లేదు అన్నారు, పిక్ ఎక్కడ కనబడపోయేసరికి. ఓహో, అంటే మీకు ఫేక్ అని డౌటా? అలాంటిదేం లేదండి. మీకు రాకపోయినా మీ పక్కన ఫ్రెండ్స్ తెప్పిస్తారులేండి. మా ఫ్రెండ్స్ కూడా అసలు డౌట్ రాలేదండి. అయినా మీకు ఇంకా నమ్మకం రావట్లేదంటే వీడియో కాల్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. లేదు అవసరం లేదండి. అయినా 2 daysలో కలుస్తాం కదండి, అప్పుడు వీడియో కాలే ఉంది, మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీరంత స్ట్రెస్ తీసుకోకండి, నేను ఏదో క్యాజువల్గా చేశాను అంతే. నేను మళ్ళీ చేస్తానండి, బాయ్. ఓకే అండి. చూసావా ఎలా హ్యాండిల్ చేశానో? రేయ్ చెత్తనా కొడక, నీ వల్ల ఈ అమ్మాయి ముందు నా ఇంప్రెషన్ పోయేలా ఉంది కదరా. అరే నీకు అర్థం కావట్లేదు, ఆ పిల్ల చాలా తెలివిగా తప్పించుకుంటుంది, నీకే ఎక్కిసావట్లేదు. అయినా సింగిల్ గడివి, ప్రేమ గురించి నీకేం తెలుసురా? ప్రేమకు నమ్మకం పునాది, అనుమానం సమాధి. నాకు తెలిసిన 4 ఆటో డ్రైవర్లు ఉన్నారు, అయితే వెనకాల వేసుకుంటారు. నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది. దే నీడ్ యూ. సర్లే ఆ బండి తాళాలి. దేనికి? ఇప్పుడే కదా వచ్చావు. ఆ మేనేజర్ గారు రోజు ఫోన్ చేసి దొప్పుతున్నాడంట, ఒకసారి వెళ్ళి కనిపించొస్తా. ఓకే. మేడం మనకి ఏదో ఆర్డర్ వచ్చిందంటగా? అవునరా, ఈ మంత్ ఎండ్ అలా ఉంటుంది. నా శాలరీ గురించి రే అప్పుడే శాలరీలు హైకులు గట్రా అనుకు, తేజు ఉంటే చంపేస్తుంది. అక్షంతలు ఆల్రెడీ పడ్డాయి కానీ మేడం మిమ్మల్ని వర్కర్ గురించి అడిగా కదా, కేఫ్ లో పని కూడా ఎక్కువైపోతుంది మేడం. కదా, ఆ విషయం మర్చిపోయాను. నేను తేజుతో మాట్లాడతాలే, పదా. మేడం అడగండి మేడం. నేను మాట్లాడతా కదా. తేజు మనీ ఒక్కడే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాడు, మనం ఇంకోళ్ళు హైర్ చేసుకుందామా? ఒక్కడే చేయలేనంత పని ఉందా ఇక్కడ? ఏరా మనీ, పని చేయలేకపోతున్నావా? జాబ్ మానేస్తావా? అంత బంపర్ ఆఫర్ ఎందుకులే మేడం, నా పనేదో నేనే చేస్తా. ఒసే పని చేస్తున్నాడే, ఈ మధ్య కస్టమర్స్ కూడా ఎక్కువయ్యారు కదా, అండ్ మన ఫస్ట్ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అయింది. నువ్వేమో పెళ్లి పనిలో బిజీ అయిపోతావు. సో ఎలా చూసుకున్నా మనకు కూడా హెల్ప్ కావాలి కదా.